నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వెంకటగిరికి వెళ్లే రోడ్డు మినీ బైపాస్ వద్ద వాటర్ పైప్ లైన్ లీకేజ్తో నీరు వృధాగా పోయాయి. హుటాహుటిన మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాపై ఎంతో నమ్మకంతో కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్గా నియమించారని, ఆయన సహకారంతో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పాలక మండలి నూతన చైర్మన్ దశరథ రామిరెడ్డి వెల్లడించారు. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చైర్మన్ మరియు కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు పాలక మండలి చైర్మన్గా దశరథ రామిరెడ్డి మరియు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, నాపై ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాలక మండలి చైర్మన్గా నియమించారని, జీవితాంతం ఆయన వెంటే ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో రాబోయే రోజుల్లో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, భక్తులకు ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఈవో నవీన్ కుమార్, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు కనుపూరు విడిసినటువంటి శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి దేవస్థానం ఈరోజు నూతన పాలక మండలిగా ఏర్పడ్డది. దానికి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతోనూ మరియు మా ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు, గంగా ప్రసాద్ గారు వారి కృషి వల్ల ఈరోజు నేను చైర్మన్గా కావడం చాలా అదృష్టం. అది నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్మెల్యే నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను. కానీ జనార్దన్ రెడ్డి గారు నా మనుషులకు పదవులు ఇచ్చారు. నేనే ముందు పదవులు ఆశించడం లేదు. తర్వాత వైసీపీలోకి వచ్చాను. వైసీపీలో శూన్యం, అక్కడ రకరకాల పెత్తనం తప్ప ఇంక వేరే లేదు. వైసీపీ నుంచి ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యే గారు అయినట్టు పాసం సునీల్ గారు వచ్చి, అన్న పార్టీలో రండి, నీకు మంచి స్థానం కల్పిస్తారని చెప్పారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు మాట ప్రకారం ఆ రోజు నేను నాకు ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్గా ఇవ్వండి ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని అడిగాను. ఖచ్చితంగా చేస్తానన్నా, నేను మాట తప్పను, ఒకసారి చూడండి, నన్ను అర్థం చేసుకున్నాను. సరే అట్టే చేశాను. ఆ విధంగానే ఈరోజు ఆయన మాట తప్పకుండా, మడి తిప్పకుండా ఆయన పుష్పత్యంగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక స్టేజ్లో పైలు ఆగిపోయినా కానీ ఆయన స్వయంగా విజయవాడ వెళ్ళి అక్కడ పైలు నడిపించి ఈరోజు నన్ను చైర్మన్గా చేయడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ, ఆయనకి నా జీవితాంతరం ఆయనకి గంగాప్రసాద్ గారికి రుణపడి ఉంటాను. నేను ఎప్పుడూ సునీల్ కుమార్ వెంటే ఉంటాను కానీ ఇతర పార్టీలు మారడం కానీ ఇంకేమీ జరగదు. అందువల్ల నేను చాలా సంతోషపడతాను. ఈరోజు మా ఎమ్మెల్యే గారికి మెలకపల్లిలో అందరం కలిసి నంబర్స్ కానీ నేనే కానీ అందరం కలిసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో చెంపుల్ని ఇంకా డెవలప్ చేసేదానికి, అమ్మవారికి ఇంకా ఇక్కడ అమ్మవారికి వచ్చే భక్తులకు కానీ అందరికీ ఇంకా ఎక్కువ వసతులు కల్పించడానికి కూడా నా వంతు మేము అమ్మనందరం కృషి చేస్తాం. మొన్న కనుపూరు జాతర కూడా నన్ను ఫెస్టివల్ కమిటీలో వేశాడు ఆయన. ఆ రోజు జాతర కూడా మా డిఎస్పీ గారు, రెవెన్యూ సిబ్బంది, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈసారి కూడా ఈ టెంపుల్కి ఇంకా కూడా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు ఉన్నారు. అందరినీ కలిసి వాళ్ళ నుంచి కొంత సహాయ సహకారాలు కోరి మా ముందు కూడా సహాయం చేసి ఇంకా కూడా అమ్మవారి ఇక్కడ దేవస్థానం డెవలప్మెంట్కి మా ఎమ్మెల్యే గారి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
లోపలికి స్పీడ్ కానీ దిగమ్మా నువ్వు దిగుతలే వచ్చేయాలి రెడీగా సప్పించిన అమ్మని పెట్టి వచ్చే ఎటమని ఆతల్లి గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. लिंगेश्वर स्वामी की आदकीर्तन प्रजानुदो भागधेजे नैवे नमृणेदे ब्राह्मण आरुषयं धरेद विघ्नेश्वर नामधेयस्य देवतम्मा नामधेवत्याः आदित्या नामधेयस्य వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం.
చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.